మల్లారెడ్డి మెడికల్ కాలేజ్కి డీమ్డ్ హోదా ఎలా వచ్చిందని ప్రభుత్వం ఆరా తీస్తున్నది. ఆ యూనివర్సిటీపై నిత్యం కంప్లైంట్లు వస్తుండటంతో డీమ్డ్ హోదాపై ఎంక్వైరీ చేయాలని సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో కాలేజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీపై ఫోకస్ పెట్టారు. కాలేజీ యూనివర్సిటీ నుంచి ఎన్ఓసి తీసుకోలేదంటూ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. సో మల్లారెడ్డికి సంబంధించి మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి, మల్లారెడ్డికి సంబంధించి మెడికల్ కాలేజీలు హాస్పిటల్ ఉన్నాయి కదా. సో ఈ మల్లారెడ్డి కాలేజీకి సంబంధించి మరి డీమ్డ్ పర్మిషను ఇవ్వలేదట. మరి ఎట్లా తీసుకుండు? డీమ్డ్ పర్మిషన్ ఇవ్వకుండా ఎట్లా తీసుకున్నాడు? డీమ్డ్ హోదా ఎట్లా వచ్చింది? మరి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ డీమ్డ్ హోదా సంబంధించి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయట. ఇప్పటికే ఆ ప్రైమరీ స్టడీలో అనేకమైనటువంటి తప్పుల దొరకగా మరి తేలింది. పూర్తి స్థాయి విచారణకు రెడీ అవుతా ఉందట. మరి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ పైన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. కాలేజీ యూనివర్సిటీ నుంచి ఎన్ఓసి తీసుకోలేదంటూ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ మరి ఎట్లా వచ్చింది, ఏం కథ, మరి మల్లారెడ్డి మీద ఎటువంటి యాక్షన్ ఉండబోతున్నది? గతంలోనే మల్లారెడ్డి కాలేజీలన్నీ బంద్ అవుతాయని, మల్లారెడ్డి హైడ్రా తుక్కు కూలగొడుతుంది, అక్రమంగా నిర్మాణాలు చేసిరని ఇట్లా చాలా ప్రచారాలు జరిగినాయి. బట్ మల్లారెడ్డి అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేస్తూ వస్తున్నాడు కాబట్టి మరి అటువంటి మల్లారెడ్డి మాటల మాంత్రికుడు, పూలమిన పాలమిన ఇక అన్నీ చేసి ఇదాకా వచ్చిందని చెప్పి మల్లారెడ్డి మరి ఈ డీమ్డ్ పర్మిషన్ ఎట్లొచ్చిందని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి మరి ఏమైనా రేవంత్ షాక్ ఇస్తాడా? మరి డీమ్డ్ పర్మిషన్లో అవకతవకలు ఏమైనా జరిగినాయా? మరి ఎటువంటి ప్రాథమిక నిర్ధారణలో మాత్రం అది ఎట్లొచ్చిందని ఆలోచనలు కాబట్టి మరి ఏం జరుగుతుందో చూడాలి. మల్లారెడ్డి మీద ఎటువంటి యాక్షన్ ఉంటుందో చూడాలి. బట్ ప్రభుత్వం అయితే సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది మల్లారెడ్డి కాలేజీల మీద. ఇక ఎవరి గోలా వారిదేనట. రజతోత్సవ వేళ సమన్వయం ఏది? గులాబీ నేతల మధ్య ఇంకే విభేదాలు. ఎర్రబెల్లి వర్సెస్ పోచంపల్లి, సత్యవతి వర్సెస్ తక్కెలపల్లి, జగదీష్